రైతు మిత్రులకు నమస్కారం. ఈరోజు మనకు మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి అవగాహన కల్పించేందుకు మనతో పాటు తిరుపతి పశు వైద్య కళాశాల పశు ఉత్పత్తుల సాంకేతిక శాస్త్ర విభాగపు శాస్త్రవేత్త డాక్టర్ జెడ్ నవీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ముందుగా ఇప్పుడు ఈ మాంసం అనేక రకాలుగా మనకు ఆరోగ్యదాయకమని అనుకుంటాము. ప్రత్యేకంగా ఈ ప్రోటీన్ ఇలాంటివి మాంసం ద్వారా అందుతాయి అంటుంటారు. మరి ఈ మాంసం ద్వారా మనకి ఏమైనా వ్యాధులు కూడా సంభవించే ప్రమాదం ఉందా? సాధారణంగా మనుషుల నుండి పశువులకు, అలాగే పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అని అంటాం. మనుషుల్లో వచ్చే వ్యాధులలో 70% వ్యాధులు ఆ వ్యాధి కలుగజేసే సూక్ష్మక్రిములు పశువులలో వృద్ధి చెంది ఆ పశువులను మనుషులు స్పృశించడం ద్వారా, ఆ పశువుల మలమూత్రాల ద్వారా, అంతేకాక వ్యాధితో ఉన్న పశువుల పాలు మరియు మాంసము మనుషులు తీసుకోవడం ద్వారా వ్యాప్తి చెందుతాయి. మాంసము మరియు పాల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు ప్రజారోగ్యానికి గణనీయమైన ప్రమాదాన్ని కలిగిస్తాయి. సార్, మరి ఇప్పుడు మీరు చెప్పిన ఈ వ్యాధులు ఏవైతే ఉన్నాయో మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందుతాయని, వాటి గురించి కాస్త సవివరంగా తెలియజేస్తారా? తప్పకుండా అండి. వ్యాధిని కలుగజేసే కారకాలను బట్టి ఇవి ముఖ్యంగా 3 రకాలుగా ఉంటాయి. మొదటిది మాంసం ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు. రెండవది మాంసం ద్వారా వ్యాప్తి చెందే వైరల్ జూనోటిక్ వ్యాధులు. మరి చివరగా మాంసం ద్వారా వ్యాప్తి చెందే పారాసైటిక్ అనగా పరాన్న జీవుల ద్వారా వచ్చే జూనోటిక్ వ్యాధులు. సార్, మరి ఇప్పుడు 3 రకాలుగా విభజించారు. అయితే ఇందులో ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల గురించి తెలియజేస్తారా? ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులకు ముఖ్య కారణము వివిధ రకములైన బ్యాక్టీరియా. ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధుల్లో ముఖ్యమైనవి ఒక 4-5 మీకు తెలియజేస్తాను. అందులో మొదటిది యాంథ్రాక్స్. ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న జూనోటిక్ వ్యాధి. అంతేకాక మన చిత్తూరు మరియు తిరుపతి జిల్లాలలో కూడా సాధారణంగా కనిపించే వ్యాధి. ఈ వ్యాధికి కారకం బ్యాసిల్లస్ యాంథ్రాసిస్ అనే బ్యాక్టీరియా. ఈ వ్యాధి వచ్చిన గొర్రెలు, మేకలు ఆకస్మికంగా మరణిస్తాయి. అట్లు ఆకస్మికంగా మరణించిన గొర్రెల, మేకల మాంసాన్ని కారకం తెలియకుండా తినడం వలన మనుషులకు ఈ వ్యాధి సంక్రమిస్తుంది. మనుషుల శరీరం పైన నల్లటి పుండ్లు లాంటి గాయాలు సంభవిస్తాయి. దీనినే క్యుటేనియస్ యాంథ్రాక్స్ అని అంటాం. అంతేకాకుండా మనుషులకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, తీవ్రమైన అనారోగ్యము ఈ వ్యాధి లక్షణాలు. ఈ వ్యాధి మాంసం ద్వారా మాత్రమే కాకుండా ఉన్ని ఉత్పత్తి చేసే గొర్రెల జాతుల నుండి బొచ్చును కత్తిరించే మనుషులకు కూడా ఈ వ్యాధి వచ్చి తద్వారా మనుషులకు శ్వాసకోశ అనారోగ్యం కలిగిస్తుంది. సార్, మరి దీనికి నివారణ ఎలా అంటారు? దీనికి నివారణ అనుమానాస్పదంగా మృతి చెందిన జంతువుల మృతదేహాలను తాకకుండా ఉండడమే. జంతువులకు వార్షిక టీకాలు వేయించడం ద్వారా ఈ వ్యాధిని మనం నివారించవచ్చు. మరి రెండవదిగా చూస్తే సాల్మోనెల్లోసిస్. సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి ముఖ్యంగా కోళ్ల ద్వారా మనుషులకు వ్యాపించే జూనోటిక్ వ్యాధి. ఈ సాల్మోనెల్లోసిస్ బ్యాక్టీరియా ఎక్కువగా కోళ్ల ప్రేగులలో ఉంటుంది. కోడి రెట్టల ద్వారా బయటకు వచ్చి వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. కోడి రెట్ట ద్వారా వాతావరణం మాత్రమే కాక కోడి శరీర భాగాలు, కోడి గుడ్లను కూడా కలుషితం చేస్తుంది. ఈ కోడి రెట్ల ద్వారా కలుషితమైన కోడి శరీర భాగాన్ని అంటే మాంసాన్ని సరిగ్గా కడగకుండా, సరిగ్గా ఉడికించకుండా తినడం వల్ల మనుషులకు ఈ సాల్మోనెల్లోసిస్ అనే వ్యాధి సంక్రమిస్తుంది. ఈ వ్యాధి వలన మనుషులలో జ్వరము, వాంతులు, రక్తంతో కూడిన విరేచనాలు రావచ్చు. ఇంతేకాక కోడి రెట్టల ద్వారా కలుషితమైన కోడిగుడ్లను పచ్చిగా కానీ సరిగ్గా ఉడికించకుండా ఆరగించడం ద్వారా కూడా
ఈ వ్యాధి సంక్రమిస్తుంది. కోళ్లను కేజీలలో కాకుండా గుంపులుగా పెంచే షెడ్లలో ఈ వ్యాధి త్వరగా వ్యాప్తి చెందుతుంది. సార్ మరి ఇప్పుడు ఈ సాల్మోనెల్లాసిస్ నివారణకు ఎటువంటి చర్యలు తీసుకోవాలంటారు? ముఖ్యంగా కోడి షెడ్లలో తేమ లేకుండా చూసుకోవాలి. అలాగే నీరు నిల్వ ఉండకుండా లిట్టర్లో తేమ లేకుండా చూసుకోవడం, కోడి రెట్టల ద్వారా కలుషితమైన లిట్టర్ను ఎప్పటికప్పుడు మార్చుకొని లిట్టర్ పొడిగా ఉండేటట్లు చూసుకోవడం, షెడ్డును పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారా ఈ వ్యాధి వ్యాప్తిని మనము నివారించవచ్చు. ఇవే కాక మనం గమనించినట్లయితే మరో ముఖ్యమైన బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ ఏమిటంటే అది బ్రూసెల్లోసిస్. ఈ వ్యాధి బ్రూసెల్లా అనే బ్యాక్టీరియా ద్వారా సంక్రమిస్తుంది. గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులలో గర్భస్రావాలు కలుగజేయడం ఈ వ్యాధి ముఖ్య లక్షణం. అట్లు గర్భస్రావం జరిగిన తర్వాత ఆ పశువుల పాలను సరిగా కాగబెట్టకుండా త్రాగడం, ఆ పశువులను తరచుగా తాకుతూ ఉండటం ద్వారా ఈ వ్యాధి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. ఈ వ్యాధి సోకిన వ్యక్తికి తరచుగా తరంగాలుగా వచ్చే జ్వరము, చలి, అలసట మొదలగున్న లక్షణాలు కనిపిస్తాయి. మరొక బ్యాక్టీరియల్ జూనోటిక్ డిసీజ్ అనేది లిస్టీరియోసిస్. ఈ లిస్టీరియోసిస్ పాతర గడ్డి ద్వారా లేక పాడైపోయిన దాణా ద్వారా పశువులకు సంక్రమిస్తుంది. ఈ వ్యాధి బారిన పడిన పశువుల మాంసం తినడం ద్వారా మనుషులకు ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఇది అత్యంత ప్రమాదకరం, ఎందుకంటే ఇది గర్భిణీ స్త్రీలలో గర్భస్రావాలు కూడా కలిగిస్తుంది. ఇక తదుపరి ఈకోలై బ్యాక్టీరియా. ఈకోలై బ్యాక్టీరియాలో O157H7 అనే రకం మనుషులకు వ్యాధి కారకం. వ్యాధి సోకిన పశువుల మల ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. ఈ బ్యాక్టీరియా ఉత్పత్తి చేసే ప్రమాదకరమైన టాక్సిన్స్ ద్వారా మనుషులలో తీవ్రమైన కడుపు నొప్పి, విరేచనాలు, కొన్ని సందర్భాలలో కిడ్నీలు పాడైపోవటం జరగవచ్చు. సరిగ్గా వేడి చేయని పిజ్జాలు, బర్గర్లు తినకూడదు. అలాగే మాంసం ప్రాసెసింగ్ చేసేటప్పుడు కత్తులు, మాంసాన్ని కోసే బోర్డులు, చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ఈ రకంగా చేసినట్లయితే ఈ బ్యాక్టీరియల్ జూనోటిక్ వ్యాధులు రాకుండా మనం నివారించుకోవచ్చు. సార్ మరి ఇందాక మీరు చెప్పారు ఈ జూనోటిక్ వ్యాధులు వైరస్ వల్ల కూడా సంక్రమిస్తాయని. అవునండి, మరి ఈ వైరస్ల ద్వారా సంక్రమించే వ్యాధుల గురించి వివరిస్తారా? తప్పకుండా అండి. ఈ వైరస్ ద్వారా వ్యాప్తి చెందే జూనోటిక్ వ్యాధులలో మనం ఈ మధ్య కాలంలో తరచుగా వింటున్న వ్యాధి పేరు నీఫా వైరస్. ఈ నీఫా వైరస్ అనేది పండ్లను తినే గబ్బిలాల ద్వారా పందులకు, ఆ పందుల నుండి మనుషులకు సంక్రమిస్తుంది. పందులలో శ్వాస సంబంధిత అనారోగ్యం కలిగిస్తే మనుషులలో మెదడువాపు అంటే ఎన్సెఫలైటిస్ కలిగించి మరణాలు కూడా సంభవించేటట్లు చేస్తుంది. ఈ వ్యాధి సోకిన మనుషులలో మరణాలు ఎక్కువగా ఉండటం వలన ఇది అత్యంత ప్రమాదకరంగా ఎంచవచ్చు. తర్వాత వైరల్ వ్యాధి స్వైన్ ఫ్లూ. ఇది పంది మాంసం ద్వారానే మాత్రమే కాకుండా వ్యాధిగ్రస్త పందుల దగ్గర పనిచేసే వారికి శ్వాస ద్వారా కూడా వ్యాపిస్తుంది. పందులు ఈ వైరస్ను పెరిగేటట్లు చేసి, అంటే యాంప్లిఫైయర్గా ఉండి కొత్త కొత్త వేరియంట్లను వ్యాప్తి చేయడానికి దారితీస్తుంది. తర్వాత ముఖ్యమైన వైరల్ జూనోటిక్ వ్యాధి ఏవియన్ ఇన్ఫ్లుయెంజా. ఇది H5N1 వైరస్ వలన కలుగుతుంది. కోడి రెట్ట ద్వారా ఈ వైరస్ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. ఇది కోడి మాంసము, గ్రుడ్ల ద్వారా, అంతేకాకుండా కోడి వధ సమయంలో విస్తరించే శ్వాస బిందువుల ద్వారా కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది. మనుషులలో తీవ్రమైన శ్వాస సంబంధిత సమస్యలు, న్యూమోనియా, శ్వాస వైఫల్యం కూడా దారితీస్తుంది. కోళ్ల షెడ్లలో చనిపోయిన పక్షులు సురక్షితంగా తొలగించడం ద్వారా, అనుమానాస్పద కోళ్లను వేరు చేయడం ద్వారా, వ్యాధి ఉన్న కోళ్లను నిర్మూలించడం ద్వారా మనము ఈ ఏవియన్ ఇన్ఫ్లుయెంజా వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇవి మాత్రమే కాక మరొక వ్యాధి హెపటైటిస్
ఈ. ఇది సరిగ్గా ఉడికించని పంది కాలేయం, పంది మాంసం లేదా కలుషిత నీటి ద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. మనుషులలో ఇది జ్వరము, అలసట, కడుపులో అసౌకర్యము, కాలేయ వాపు వంటివి కలిగిస్తుంది. గర్భిణీ స్త్రీలకు మరియు రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. సార్, అయితే ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధులు ఏంటి? ఈ పరాన్నజీవులు మనుషులలో ఉండి మనం తినే ఆహారం అవి తీసుకొని మనుషులలో నుండి బాహ్య ప్రపంచానికి వెళ్ళి తద్వారా రోగాలను విస్తరింపజేస్తాయి. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే జూనోటిక్ వ్యాధుల్లో మొట్టమొదటిగా ట్రైకినెల్లోసిస్ అని చెప్పవచ్చు. ఈ వ్యాధి ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి వలన కలుగుతుంది. ఈ ట్రైకినెల్లా స్పైరాలిస్ అనే పరాన్నజీవి పందుల కండరాలలో సిస్టు రూపంలో ఉంటుంది. ఇంతేకాకుండా ఈ ట్రైకినెల్లా స్పైరాలిసిస్ అనేది అడవి పందుల వేట మాంసం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో ఎక్కువగా కనిపించే వ్యాధి. సరిగ్గా ఉడికించని పంది మాంసము, ముఖ్యంగా అడవి పంది మాంసం తినడం వలన మనుషులకు జ్వరము, కండరాల నొప్పి, కండరాల బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. మాంసాన్ని వండేటప్పుడు తగినంత సమయం వరకు, అంతేకాక తగినంత ఉష్ణోగ్రత వద్ద ఉడికిస్తే ఈ పరాన్నజీవి చనిపోతుంది. అంతేకాక మాంసాన్ని -18 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 3 వారాలు ఫ్రీజ్ చేయటం వలన ఈ పరాన్నజీవి యొక్క లార్వా చనిపోయేటట్లు చేయవచ్చు. ఈ పరాన్నజీవుల ద్వారా వ్యాపించే రెండో జూనోటిక్ వ్యాధి ఏంటంటే టాక్సోప్లాస్మోసిస్. టాక్సోప్లాస్మా గోండై అనే పరాన్నజీవి పిల్లుల మలం ద్వారా పర్యావరణంలోనికి ప్రవేశించి పర్యావరణాన్ని, జంతువుల మేతను కలుషితపరుస్తాయి. ఈ మేత తిన్న మేకలు, గొర్రెలలో ఉండే కండరాలలు లేదా మాంసంలో సిస్టులుగా ఏర్పడి ఉంటాయి. ఎప్పుడైతే సరిగ్గా ఉడికించని గొర్రెల, మేకల కండరాలు లేదా మాంసం తినడం ద్వారా ఈ సిస్టులు పరాన్నజీవిగా మనుషులలో ప్రవేశించి వ్యాధికారకంగా చేసి మనుషులలో ఫ్లూ వంటి లక్షణాలు కలిగిస్తాయి. ఈ పరాన్నజీవి వలన గర్భిణులకు అత్యంత ప్రమాదం జరుగుతుంది. ఎలా అంటే శిశువులలో జన్యులోపాలను, ఇతర సమస్యలను కలిగిస్తుంది. కనుక ఈ పరాన్నజీవి గర్భిణీలకు, చిన్న శిశువులకు అత్యంత ప్రమాదకరం. తర్వాతి పరాన్నజీవి హైడాడిటోసిస్. ఈ జూనోటిక్ వ్యాధి ఎకినోకోకస్ అనేబడే పరాన్నజీవి ద్వారా కలుగుతుంది. ఇది మన మామూలుగా ఇంటి చుట్టూ ఉండే కుక్కల మలం ద్వారా ఈ పరాన్నజీవి గుడ్డులు పరిసరాలను కలుషితం చేసి తద్వారా మానవునిలోనికి ప్రవేశించి మనుషుల యొక్క కాలేయం లేదా ఊపిరితిత్తులలో సిస్టులుగా ఏర్పడతాయి. ఈ సిస్టులు పెద్దవి అయ్యి పగిలి అలర్జిక్ రియాక్షన్లు కలుగజేస్తాయి. చనిపోయిన జంతువులు అంతర్గత అవయవాలను పచ్చిగా ఉన్నప్పుడు కుక్కలు తినడం ద్వారా ఈ వ్యాధి కుక్కలకు, తద్వారా మనుషులకు వ్యాపిస్తుంది. ఇక చివరిగా సార్కోసిస్టోసిస్ అనే పరాన్నజీవి జూనోటిక్ వ్యాధి. ఈ పరాన్నజీవి గొర్రెలు, పశువుల కండరాలలో నివాసం ఉంటుంది. సరిగ్గా ఉడికించని మాంసం తినడం ద్వారా మనుషులలో విరేచనాలు, తీవ్రమైన కడుపు నొప్పి, కడుపులో అసౌకర్యం కలుగుతాయి. సార్, మరి ఇప్పుడు మీరు 3 రకాల జూనోటిక్ వ్యాధులు, అంటే వైరస్ ద్వారా కలిగేవి, బ్యాక్టీరియా ద్వారా కలిగేవి, అలాగే పరాన్నజీవుల ద్వారా కలిగేవి వివరించారు. మరి ఇలాంటి జూనోటిక్ వ్యాధుల నివారణ ఎలా అంటారు? ఈ వ్యాధుల నివారణ అత్యంత కీలకం. ఎందుకంటే ఈ జూనోటిక్ వ్యాధి కారకాలు మనుషుల శరీరంలోకి ప్రవేశించిన తరువాత లక్షణాలు గమనించి తర్వాత వైద్యం తీసుకోవడం అన్నది ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాక మనుషుల ఆరోగ్యాన్ని కూడా ఎఫెక్ట్ చేసే పరిస్థితి. అందుకనే ఈ వ్యాధి సోకకుండా నివారణ చేయడం
చాలా ముఖ్యం. ఈ జూనోటిక్ వ్యాధుల నివారణ ముఖ్యంగా 3 రకాలుగా మనం చూడవచ్చు. మొదటిది వ్యక్తిగత పరిశుభ్రత, రెండవది పరిసరాల పరిశుభ్రత, మూడవది ఫామ్ బయోసెక్యూరిటీ అంటే ఫామ్ జీవభద్రత. మొదటిగా వ్యక్తిగత పరిశుభ్రతకు వస్తే, ఈనాటి రైతులందరూ కూడా ఏదో ఒక రూపంలో పెంపుడు జంతువులతో రోజులో 75% కలిసే ఉంటారు. ఎప్పటికప్పుడు పశువులను కడగటం ద్వారా కానీ, మేతకు తీసుకువెళ్ళడం ద్వారా కానీ పశువులను తాకుతూ ఉంటారు. ఎప్పుడైతే వారి వారి దినచర్య ముగించుకొని భోజనం చేయటానికి సిద్ధపడతారో తప్పనిసరిగా చేతులు కడుక్కోవడం అనేది మొట్టమొదటి వ్యక్తిగత పరిశుభ్రత. ఏ పని చేసి వచ్చినా మనుషుల నుండి పశువులకి కావచ్చు, పశువుల నుండి మనుషులకు కావచ్చు, వ్యాప్తి చెందే ముఖ్యమైన అవకాశం చేతి స్పర్శ. కాబట్టి మనం ఆహారాన్ని భుజించే ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కొని, శుభ్రంగా చేతులు కడుక్కొని, వ్యక్తిగత పరిశుభ్రతను పాటిస్తూ మన ఆహార పద్ధతులను పాటించినట్లయితే ఈ ఎటువంటి జూనోటిక్ వ్యాధి అయినా పశువుల నుండి మనుషులకు వ్యాప్తి చెందకుండా నివారించవచ్చు. ఇక రెండవదిగా వస్తే పరిసరాల పరిశుభ్రత. పరిసరాల పరిశుభ్రత అంటే మామూలుగా మనం అనుకున్నది ఏంటంటే మన ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం. అలా చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే మన ఇంటిలోని చెత్తను తీసుకువెళ్ళి పక్క ఇంట్లో వేస్తాం. మన పరిశుభ్రత సరిపోతుందని మనం అనుకుంటాం, కానీ పరిసరాల పరిశుభ్రత అన్నది అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఇప్పుడు మన పరిసరాలలో మనం ఇంతకుముందు చూసిన జూనోటిక్ వ్యాధులలో చాలా వరకు పశువులు, గొర్రెలు, కోళ్ళు మాత్రమే కాకుండా పిల్లులు, కుక్కలు వాటి విసర్జించే మలం ద్వారా కూడా మన ఆహారం కలుషితమయ్యి ఆ వ్యాధులు మనకి సంక్రమించే పరిస్థితి ఉంది. కాబట్టి మన నివాస పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవడం అత్యంత ముఖ్యమైన విషయం. ఇంతేకాక మూడవదిగా ఫామ్ బయోసెక్యూరిటీ. మనకి ఏదన్నా షెడ్డు ఉన్నట్లయితే అందులో మనం పని చేసినప్పుడు కానీ, అందులో ఉపయోగించే వివిధ పనిముట్లు కానీ సరిగ్గా పరిశుభ్రంగా ఉండేటట్లుగా చూసుకోవడం, అక్కడ వాడిన పరికరాలను అక్కడే శుభ్రపరచుకోవడం, శుభ్రపరచుకున్న తర్వాత మనము మన ఇంటికి చేరేటప్పుడు మన చేతులను మళ్ళీ ఇంకొకసారి పరిశుభ్రపరచుకోవడం ద్వారా ఈ జూనోటిక్ వ్యాధుల నివారణను మనం నివారించుకోవచ్చు. ధన్యవాదాలు సార్. మన ఆకాశవాణి తిరుపతి కేంద్రానికి వచ్చి ఈ మాంసం ద్వారా మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధుల గురించి చాలా చక్కని అవగాహన కల్పించారు. అలాగే వ్యక్తిగత పరిశుభ్రత, పరిసరాల పరిశుభ్రత, ఈ జీవ భద్రత వీటి నివారణకు ఎంత కీలకమో కూడా తెలియజేశారు. నమస్కారం అండి. నమస్కారం అండి.